49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. ఆర్బీఐ గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. భారతీయ రైల్వేలో ప్రభుత్వ ఉద్యోగం ఆశించే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు వివిధ జోన్లలో లెవెల్ 1 కేటగిరీకి చెందిన మొత్తం 22,195 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేశాయి. 10వ తరగతి ఉత్తీర్ణత లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉన్న అర్హులైన అభ్యర్థులు మార్చి 2, 2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ మార్చి 4, 2026గా నిర్ణయించారు. పరీక్షా తేదీలను తర్వాత ప్రకటించనున్నారు. ఈ నియామకంలో ట్రాక్ మెయింటైనర్, గ్రేడ్ 4 పాయింట్స్మన్ బి, అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికాం, అసిస్టెంట్ బ్రిడ్జ్ వంటి పలు లెవెల్ 1 పోస్టులున్నాయి. వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 33 సంవత్సరాలు. రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు రుసుం జనరల్, ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు కాగా ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మహిళలు, ట్రాన్స్జెండర్ అభ్యర్థులకు 250 రూపాయలుగా నిర్ణయించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన తర్వాత నిబంధనల ప్రకారం కొంత ఫీజు తిరిగి చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియలో మొదట కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను శారీరక సామర్థ్య పరీక్షకు పిలుస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ద్వారా తుది ఎంపిక జరుగుతుంది. పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. సంబంధిత ఆర్ఆర్బీ అధికారిక వెబ్సైట్ సందర్శించి ఆర్ఆర్బీ గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2026 లింక్పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. వ్యక్తిగత విద్యార్హత వివరాలను నమోదు చేసి ఫోటో, సంతకం అప్లోడ్ చేసి ఫీజు చెల్లించిన తర్వాత ఫామ్ సమర్పించాలి. చివరిగా కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదవడం అవసరం. భారతీయ రైల్వేలో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇది అరుదైన అవకాశంగా భావించవచ్చు.